హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుడు దురాచరుడగుట. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయునను నెడు కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదను, ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మహత్యము నీకు ఆ మూలాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని కుంభసంభవాని అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే స్తుతమయమైనది. కార్తీక మాసముతో సమానముగా మాసము, వేదముతో సమానముగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానమును చేసినను గలుగు ఫలితము అపారము. ఇందొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతును, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములను లాగుకుని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుని ప్రజలని బీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితురైన హాస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై యుండెను. అయినను ఎదుటి పక్షము వారది కబలాన్వితులుగా నుండుటయై తాను బలహీనుడుగా నుండుటయ చేత విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై నా వారిని ఎదుర్కొన బేరి మ్రోగించెను. సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ అధ్యాయం. హరి ఓం. దీని కంటిన్యూషన్ 21వ అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరికీ 3వ కార్తీక మాస సోమవారం శుభాకాంక్షలు. హరి ఓం. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.